ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వరలక్ష్మి వ్రతం రోజు తోరం ఎలా కట్టుకోవాలి, అలాగే చాలామందికి కలశం పైన ఆ బ్లౌజ్ పీస్ని అలా ఫోల్డ్ చేయడం కూడా రాదు కదా. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియోని చేస్తున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి, మీకైతే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నచ్చితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ముందుగా తోరాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీనికోసం 9 పోగుల దారంతో మనం తోరాన్ని తయారు చేయాలండి. 9 పోగులు కొంతమంది ఏం చేస్తారంటే కాటన్ ఉంటుంది కదా, పత్తి, ఆ పత్తిని ఇలా దారంగా చేసి 9 పోగులు చేసి తోరాన్ని ఇలా తయారు చేస్తారు. అలా అయినా చేయొచ్చు, లేదా ఇలా వైట్ దారాన్ని తీసుకొని వాటిని 9 పోగులు చేసుకోవాలి. సో వరలక్ష్మి వ్రతంలో తోరం అనేది 9 పోగులతోనే చేస్తే చాలా మంచిదండి. సో వాయినం ఇచ్చే వాళ్ళకి కూడా మనం తోరం కడతాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేది కూడా 9 పోగులతో మీరు చేయగలిగితే మంచిదే. ఒకవేళ మేము అంత టైం మాకు సరిపోదు అనుకుంటే అట్లీస్ట్ మనం కట్టుకోవడానికి, అలాగే అమ్మవారికి సమర్పించింది ఈ రెండింటిని మాత్రం 9 పోగులతో చేసి 9 ముడులు వేసి ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలా చేసుకోవాలి. తీసుకునేటప్పుడు కొంచెం దారం కొంచెం పొడుగ్గానే తీసుకోండి, ఎందుకంటే మనం ముడులు వేస్తాము, మళ్ళీ మనం కట్టుకోవాలి కాబట్టి. సో కొంచెం దారం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ రేంజ్లో తీసుకోవాలి. ఇప్పుడు 9 పోగుల తోరం అయిపోయాక ఇప్పుడు ముడులు వేసుకోవాలండి. మనం ఒక్కొక్క ముడి వేస్తున్నప్పుడు అష్టలక్ష్మిని తలుచుకోవాలి. ఒక్కొక్క ముడికి అంటే ముందుగా ఓం శ్రీ ఆదిలక్ష్మీదేవి అయి నమః అని మొదటి ముడి వేసుకొని ఈ నామం చెప్పాలి. అలాగే అష్టలక్ష్ముల నామాలు తలుచుకుంటూ ఒక్కొక్క ముడి వేయాలన్నమాట. 9వ నామాన్ని ఓం శ్రీ వరలక్ష్మీదేవి అయి నమః లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని అనుకోవాలి. ఇలా ముడులు వేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఈ ముడుల్లో పువ్వులు కూడా పెట్టుకోవచ్చు, లేదా ఓన్లీ ముడులు వేసినా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఏం చేస్తానంటే అటు 4 ముళ్ళు ఇటు 4 ముళ్ళు 8 అవుతాయి కదండి, మధ్యలో ఒక పువ్వు పెడతా. అలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో అది మీ ఇల్లు బట్టి మీరు చేసుకోవచ్చు. అయితే ముడులు మాత్రం కంపల్సరీ 9 ముడులు వేసుకోవాలి. అష్టలక్ష్మి ధ్యానం చేయాలి. ఇప్పుడు తోరానికి పసుపు రాసుకోవాలండి. పసుపు మీరు కలిపేటప్పుడు కొంచెం పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని పసుపుని కలుపుకోండి. సో అలా వేసుకున్నాక తోరానికి మొత్తం కూడా మనకి పసుపు రాసుకొని మనం ముడులు వేసాం కదా, ఆ ముడుల దగ్గర కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ తోరాన్ని అమ్మవారి పూజలో పెట్టి తోర పూజ చేయాలి. ముందుగా తోర పూజ చేశాక అమ్మవారికి ఒకటి ఉంచాలి, అలాగే మనం ఇంకొకటి కట్టుకోవాలి. మిగతావి వాయినాలకి వచ్చిన వాళ్ళు, ఇంటికి వచ్చే వాళ్ళు కూడా సాక్షాత్తు మహాలక్ష్మీదేవి రూపంగా మనం అనుకొని తోరం కడతాము, పూజ చేస్తాం కాబట్టి వచ్చే వాళ్ళకి కూడా ఇవ్వాలి. ముందుగా తోర పూజలు అయితే అన్నిటినీ పెట్టాకే మనం కట్టుకోవాలి, అమ్మవారికి సమర్పించాలి, మిగతా వాళ్ళకి కూడా కట్టాలి. తోర పూజ అయ్యాక తోరం కట్టుకునేటప్పుడు చదవాల్సిన మంత్రం బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహిమే రమే అనే ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఇది అన్ని పూజా పుస్తకాల్లో ఉంటుందండి. సో అందులోనే ఉంది మనకి ఏ చేతికి కట్టుకోవాలి అని. దక్షిణ హస్తే అంటే కుడి చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు కలశం పైన మనం బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి పెడతాం కదా, అది చాలామందికి ఫోల్డ్ చేయడం రాదు. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ అనేది నాకు తిరుపతిలో, ఇది వీడియో చూపించడానికని మీకు పెడుతున్నా అండి. అయితే ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ పీసు నాకు తిరుపతిలో కళ్యాణ మహోత్సవంలో ఇచ్చింది. ఇదైతే చాలా పెద్దగా మీకు కనిపిస్తుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్లౌజ్ పీస్తో అయితే చిన్నదే వస్తుందండి. సో ఇలా చూసారు కదా, ఇలా 2 సైడ్స్ కూడా మధ్యలోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఒక కోన్ షేప్లో అంటే ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా ఫోల్డ్ చేయాల్సింది బ్లౌజ్ పీస్ని చూపించాను కదా, అలా చేసి తర్వాత ఇలా మీకు ట్రయాంగిల్లా చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది చూడండి, ఇలా ఎడ్జెస్ మీరు చూసుకోవాలండి. అటు సైడ్ మీకు ఎలా వచ్చినా నో ప్రాబ్లం అనమాట. ఇలా ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుంటూ మీరు ఫోల్డ్ చేసుకోవాలి. సో అది కానీ మీకు తెలిస్తే మీకు ఈజీ అనమాట. మధ్యలో మీకు ఎలా ఫోల్డ్ అవుతుందో అనేది అనవసరం అండి. మీరు ఏంటంటే ఆ ఎడ్జెస్ ఈక్వల్గా వచ్చినట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ అండి, అందుకే మీకు ఎక్కువగా వస్తుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసిన బ్లౌజ్ అయితే మామూలుగానే వస్తుందండి. చివరిగా మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా పెట్టేసి దీన్ని ఇప్పుడు టర్న్ చేస్తే మీకు నీట్గా వస్తుంది అనమాట, ఇలా కోన్ షేప్లో. ఇప్పుడు దాన్ని మీరు కోకోనట్ పైన
సరిపోతుందనమాట. సో, దాన్ని పడిపోవడం గానీ అలా ఏమీ ఉండదు. సో, చూసారు కదా! ఇలా మీరు ఇంకా ఫ్లవర్స్ గానీ, సో, ఆభరణాలు గానీ వేస్తాం కాబట్టి దానిపైన గాజులు బ్యాంగిల్స్ పెట్టుకొని ఫ్లవర్ పైనైనా పెట్టుకోవచ్చు, బ్యాంగిల్స్‌లోనైనా పెట్టుకోవచ్చు. సో, మీకు వీడియో అయితే యూజ్‌ఫుల్ అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.